నో చెప్పడం అనేది మన సొసైటీలో ఇప్పుడు ఎలా క్రియేట్ చేశారు అంటే, నో చెప్తే అది ఒక ఫెయిల్యూర్. మనలో ఏదైతే బాధ కలుగుతుందో ఆ బాధ బయట వాళ్ళ కాదంట, మనలో ఉన్న కొన్ని అన్హీల్డ్ ఎమోషన్స్ వల్ల మనకి హర్ట్ అవుతుంది. ప్రతి నోకు మీరు హర్ట్ అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మీలో సెల్ఫ్ వర్త్ అనేది ఇంటర్నల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, లేకపోతే దాన్ని మీరు. అరవింద్ పద్మరాజు గారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హెల్త్ అండ్ లైఫ్ కోచ్. చైల్డ్హుడ్ లో ఎక్కువ లాక్ అయిపోయినవన్నీ కూడా మనకి గోయింగ్ ఫార్వర్డ్ అలా బయటకు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి రకరకాల సిచ్యువేషన్స్ లో. ప్రతిసారి మనం లైఫ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం రాకూడదు, నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్తున్నామంటే అలాంటి ప్రాబ్లమ్స్ మోర్ ఇవ్వమని మన యూనివర్స్ మన సిగ్నల్స్ ఇస్తున్నాం. క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించదు, అదే వస్తుంది మైండ్ లోకి. అసలు పింక్ ఎలిఫెంట్ ఉందా? సో దేర్ ఇస్ అ పవర్ఫుల్ సెంటెన్స్ అంటే ఒక బుక్ లో చదివాను నేను, మనకి ఏం కావాలో అది మనకు దొరకదంటండి. ఆల్రెడీ మన లోకల్ ఏమేమి ఉందో అదే దొరుకుతుంది. లైక్ మనీ రిలేటెడ్ వల్ల వాట్ ఎమోషన్ యూఆర్ ఫీలింగ్. ఓకే, ఒక ఫ్రెండ్ కి నేను ఐ సపోర్టెడ్ అండ్ ఐ డిడ్ంట్ గెట్ బ్యాక్ మై మనీ. అది ఎలాంటి ఎమోషన్ మీకు కలిగిస్తుంది? కోపం వస్తుంది నమ్మినందుకు. మీరు యాక్చువల్లీ ఆలోచిస్తే ఇప్పటివరకు వచ్చిన ప్రాబ్లమ్స్ లో ఆల్వేస్ బ్లేమ్ అవుట్ సైడ్. కానీ యాక్సెప్ట్ చేసే స్టేజ్ కి ఎలా వెళ్ళాలి? 1,00,000, 5,00,000, 10,00,000 బాగా నమ్మిన ఫ్రెండ్ అప్పిస్తే తిరిగి ఇవ్వలేదు. గివింగ్ అప్ ఈస్ ద ఫస్ట్ టైం యూఆర్ యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 words వాడితే 99% ఆఫ్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. చాలా మంది సూసైడ్ చేసేసుకుంటారు. ఈవెన్ యంగ్స్టర్స్ ఈ బెట్టింగ్స్ అని అదని ఇదని వాటిలోకి దిగి కూడా సూసైడ్ చేసేసుకోవడం ఇదంతా ఎక్కువైపోయింది ఈ మధ్య. మన లైఫ్ అనేది మేము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దర్ ఇస్ ఒకటి కామన్ గా ఉంటుంది, అవర్ ఎమోషన్స్. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు చేసే ప్రతి ఒక్క విషయం ఎమోషన్ గురించే చేస్తారు. సో ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒకటి చెప్తాను, చిరునవ్వు మీ మూతి మీద ఉండాలి. Learn the skill what you are missing. If you can do these 2 things, everything and anything you can easily and effortlessly మనం సాధించవచ్చు అని లైఫ్. చెప్పండి ఎలా ఫీల్ అయ్యా? I could feel some emotion. కష్టపడి సంపాదించిన లక్షలు కోట్లు పోగొట్టేసుకుని, జాబ్ పోగొట్టేసుకుని, హెల్త్ ఇష్యూస్ వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకంతే లైఫ్ అంతటితో అయిపోయిందని చాలా మంది ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అక్కడ మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేసి ఇంకా బోలెడన్ని మ్యాజిక్స్ చూడొచ్చు మనం. లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్తున్నారు ఈరోజు మన గెస్ట్ అనమాట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. అండ్ ఎస్, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్, సక్సెస్ఫుల్ జర్నీస్ అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద హిట్ చేయండి. అండ్ ఎస్, ఈరోజు మన గెస్ట్ ఎవరు అంటే అసలు ఆయన జర్నీ గురించి తెలుసుకున్నప్పుడు నాకైతే ఇంపాసిబుల్ మళ్ళీ ఇలా ఒక నార్మల్ పర్సన్ అవి ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి అనిపించింది. బట్ హీఈస్ అమేజింగ్. వీ హ్యావ్ అరవింద్ పద్మరాజు గారు. ఆయన యాక్చువల్లీ ఒక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హీలర్, ఇంకా హెల్త్ అండ్ లైఫ్ కోచ్, 40 under 40 అవార్డీ, ఇంకా టెడెక్స్ స్పీకర్. ఒకటి కాదు, ఆయనకి చాలా హ్యాట్స్ ఉన్నాయి అనమాట. సో లెట్స్ నాట్ డిలే, వెల్కమ్ చేసేద్దాం. హలో అండి. హాయ్ జో గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ పాడ్కాస్ట్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. అంటే నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 1.5 month ago అప్రోచ్ అయ్యాను. అప్పుడు మీరు దుబాయ్లో ఉన్నారు. చెప్పారు మీరు యాక్చువల్లీ దుబాయ్లో ఉంటానని. మీరు చెప్పారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ విల్ షోర్లీ మీట్ యూ, నేను జాయిన్ అవుతాను అని. గుర్తు పెట్టుకుని ఇక్కడ వచ్చి కాల్ చేసి, అంటే లైక్ వచ్చినప్పుడు కాల్ చేసి జాయిన్ అవ్వడం రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ, ఇట్స్ ఆల్వేస్ నా ప్లెజర్ అండి. ఎందుకంటే యాక్చువల్లీ లైఫ్ జర్నీ ద్వారా ఒకరిని ఇన్స్పైర్ చేయొచ్చు అంటే డెఫినెట్గా ఆల్వేస్ ఓపెన్. మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్. అంటే అన్ని కష్టాలు నిజంగానే మీరు పడ్డారా? నిజం చెప్పండి. అంటే మీరు కొన్ని ఉంటారు, ఇంకా ముందు చెప్పలేదు. మేబీ ఈ పాడ్కాస్ట్లో మనం ఇంకా కొద్దిగా డీటెయిల్గా వెళ్ళి ఎలా మనం యాక్చువల్లీ నా లైఫ్లో ఈ టఫ్ సిచ్యువేషన్స్లో నేను ఎలా డీల్ చేశాను, ఏమేమి కొన్ని హ్యాక్స్ నేను వాడుకున్నాను, తర్వాత ఎలా నేను యాక్చువల్లీ బయటకు వచ్చాను, వీటన్నిటి గురించి డెఫినెట్గా నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే మామూలుగా అంటున్నాను, ఒక జర్నీలో ఎవరైనా చిన్న వాటికి, ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ పాడ్కాస్ట్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఒక గెస్ట్ అడిగిన వెంటనే ఓకే చెప్పడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్వేస్. ఒక్కొక్కసారి నో చెప్తారు, ఒక్కొక్కసారి చాలా మందిని అడిగితే ఎవరో ఒకళ్ళు ఎస్ చెప్తారు. ఇప్పుడు ఒకళ్ళు ఎస్ చెప్పలేదు, నో చెప్పారు అంటే ఇంకా అక్కడితో అయిపోయిందా, ఇంకా అంతే డిప్రెషన్. అమ్మో నేను అసలు ఈ జర్నీ ఆపేస్తారా, ముందుకు వెళ్తాను. సైకలాజికల్గా చిన్న ప్రాబ్లంకి స్టక్ అయిపోతూ ఉంటాం తెలియకుండానే. సో ఫస్ట్ అది చెప్పండి నాకు, అంటే దట్స్ నాట్ అ ఫెయిల్యూర్ అనేది అక్కడి నుంచి, అంటే లైక్ ఐ వాంట్ టు ట్యూన్ మై సెల్ఫ్ మీ మాటల ద్వారా. సో బేసిక్గా ఏంటంటే నాకు కూడా మీలాగే ఏదన్నా ఒకటి సాధించలేకపోతే డౌన్ అయిపోయావనండి. కానీ నాకు లాస్ట్ 2 years నుంచి నేను చాలా ఇన్వెస్ట్ చేశాను నా స్కిల్స్ మీద, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద. సో నాకు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే 90% ఆఫ్ మన ప్రాబ్లమ్స్ ఏమైతే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నామో అవన్నీ మన చిన్నప్పుడు మనకు పొందని నీడ్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఎవరన్నా నో చెప్తే తట్టుకోలేపా అని, అది కూడా ఒక స్కిల్ మనకెవరు నేర్పించలేదు. నో చెప్పడం అనేది మన సొసైటీలో ఇప్పుడు ఎలా క్రియేట్ చేశారు అంటే నో చెప్తే అది ఒక ఫెయిల్యూర్, మనకి ఇంకా వేరే లేదు అన్నట్టు. కానీ ప్రతి నోలో మనకి డెఫినెట్గా ఒక పాఠం అనేది నేర్చుకోవచ్చు. ప్రతి నోలో మనం ఎలా ఫీల్ అవుతున్నాము. ఒక పవర్ఫుల్ కోట్ నేను మెంటర్షిప్ నా కోచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడు, మనలో ఏదైతే బాధ కలుగుతుందో ఆ బాధ బయట వాళ్ళ కాదంటండి, మనలో ఉన్న కొన్ని అన్హీల్డ్ ఎమోషన్స్ వల్ల, మనలో మనం యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ వల్ల మనకి హర్ట్ అవుతుంది. ఇప్పుడు నో అనేది వాళ్ళు పర్టికులర్ ఇన్సిడెంట్కి చెప్తున్నారు, మీరు అడిగింది పాడ్కాస్ట్ చేయాలని, కానీ మనం ఎలా లింక్ చేసుకుందాం అంటే మనకు వాళ్ళు నో చెప్పినట్టు కరెక్ట్ మనము దాన్ని మనం పిక్చర్ చేసుకుంటాం, అందువల్లే హర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాటర్ తాగను అంటే నో అని చెప్పాను అనుకోండి, మీకు ఈ వాటర్ ఇస్తున్నాను, మీరు నో అని చెప్పారు. ఇఫ్ నేను ఓన్లీ వాటరే కదా నో చెప్పింది అనుకున్నాను అనుకోండి, అక్కడ హర్ట్ లేదు, బికాస్ నన్ను నేను ఇన్వాల్వ్ చేసేది యాక్టివిటీలో. బట్ వెన్ ఐ సే నో, ఇఫ్ ఐ సే దట్ ఓ నాకే నో చెప్పింది, నేను ఇచ్చిన మంచి నీళ్ళు తాగలేదు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మన చిన్నప్పుడు మనకు సమ్వేర్ మన ఫ్యామిలీలో నుంచో మన పేరెంట్స్ దగ్గర నుంచో మనకు పొందాల్సిన లవ్ కానీ మన వర్తీనెస్ కానీ మనకు దొరకలేదు. సో డీప్ విత్ ఇన్ ప్రతి నోకు మీరు హర్ట్ అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మీలో సెల్ఫ్ వర్త్ అనేది ఇంటర్నల్గా ఎక్కడో దగ్గర ఏదో దాని గురించి ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, లేకపోతే దాన్ని మీరు ఫీల్ అవ్వట్లేదు మీ సెల్ఫ్ వర్త్. సో నోని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంట, దట్స్ వై ఇట్స్ దేర్, అది లోపల ఎక్కడో అంటే సమ్వే ఇన్ ద పాస్ట్లో మీకు ఎవరో ఒక నో చెప్పారు, ఆ టైం మీరు బాగా హర్ట్ అయ్యారు. సో ఆ హర్ట్ మెమరీస్ని ఇంకా మీ మైండ్లో ఉంది. ఎవరు నో చెప్పినా మీరు అదే మెమరీలకి లింక్ చేసుకొని యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ పెయిన్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. నా లైఫ్లో కూడా ఎవరైనా నా నో చెప్తే నేను చాలా ఫీల్ అయిపోయాను. నా ఫస్ట్ లవ్ నో రిజెక్షన్. దెన్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ యాంగర్ టువర్డ్స్ నాకే ఎందుకు రిజెక్ట్ చేసింది. దెన్ నాకున్న కారణాలన్నీ ఆలోచించుకుంటా. యాక్చువల్లీ నో అనేది ఒక సింపుల్ వర్డ్, కానీ ఆ తర్వాత మనం మైండ్ చేసే ఇది ఎక్కడికెక్కడికో లింక్ తీసుకెళ్ళిపోతాం. నాకు నో చెప్పారంటే నేను బాగాలేనేమో, మేబీ నా పాడ్కాస్ట్ బాగాలేదేమో, నాకు ఫాలోవర్స్ లేరేమో, నేను గుడ్ లుకింగ్ కాదేమో, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. ద ప్రాబ్లం ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని మన సిచ్యువేషన్ లాగా తీసుకోం, మన పాస్ట్లోని ఇన్సిడెంట్స్ అన్నిటికీ లింక్ చేసుకోవడం వల్లే మనం ఎక్కువగా బాధపడతాం. ఓ మై గాడ్, దెర్ ఈస్ సో మచ్. ఓకే, సో యూ సే అంటే ఇప్పుడు జనరల్లీ మీ మాటల్లో ఇంతకుముందు కూడా నాకు మీ కాన్వర్జేషన్లో అర్థమైంది ఏంటంటే చైల్డ్హుడ్లో ఎక్కువ హీల్ అయిపోయినాయి, అంటే స్టక్ అయిపోయినాయి అన్నీ కూడా, లాక్ అయిపోయినవన్నీ కూడా మనకి గోయింగ్ ఫార్వర్డ్ అలా బయటకు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి రకరకాల సిచ్యువేషన్స్లో అని. ఏంటండి, హౌ ఇస్ దాట్? సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లులో ఒక డెడ్ ర్యాట్ ఉంది. ఆ డెడ్ ర్యాట్ లోపల ఎక్కడో చనిపోయింది. మనం ఈ ఇంటి లోపలికి వచ్చాం, ఇంటి లోపలికి వస్తే ఏమవుతుంది, రాగానే ఆ స్మెల్ వస్తుంది, ఏదో పర్ఫ్యూమ్ అనుకొని రెండు మూడు పర్ఫ్యూమ్లు కొట్టేస్తాం. ఒక 5 minutes నార్మల్గా ఉంటుంది, మళ్ళీ స్మెల్ వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు, పర్ఫ్యూమ్. సో ఇలా మన చైల్డ్హుడ్లో జరిగిన మెమరీ, అన్హీల్డ్ మెమరీస్ని మనం హీలింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. చాలామంది ఏంటంటే టైం మూవ్ ఆన్ అయిపోయాను, ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది, కానీ ఆ మెమరీస్ని మనం హీల్ చేసుకున్నంత వరకు ఆ మెమరీస్ ద్వారా మనకి అలాంటి సిచ్యువేషన్ మనం అట్రాక్ట్ చేయడం అన్న జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ పీపుల్ మనకి చూపిస్తూ ఉంటారు, దానివల్ల మనం ఇంకా ఆ హర్ట్ఫుల్ మూమెంట్స్ని కంటిన్యూ చేస్తాం. మీరు ఈ హౌస్లో నేను ఇప్పుడు డెడ్ ర్యాట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎప్పుడు ప్రాపర్గా నార్మల్గా ఫీల్ అవుతాం ఈ రూమ్లో, ఆ డెడ్ ర్యాట్ను కనుక్కోవాలి. పర్ఫ్యూమ్ లేకపోయినా ఒక 2-3 రోజుల్లో ఫీల్ నార్మల్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటి అంటే, సో మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది మెమరీలో మన మైండ్లో స్టోర్ అయిపోయి, సో ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనకి దొరికింది అనుకోండి, సో మనం ఆ పర్టికులర్ పాస్ట్ మెమరీకి వెళ్ళి ఆ పెయిన్ని మళ్ళీ ప్లే చేస్తున్నాం. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమందికి మనం నో చెప్పామనుకోండి, వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైం ఏంటంటే మీకు ఎక్కువగా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అనుకోండి, సో సేమ్ వర్డ్ డిఫరెంట్ పర్సన్స్ నుంచి డిఫరెంట్ రియాక్షన్ ఉంటుంది. ఇది వచ్చి అసోసియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ కట్ అయింది అనుకోండి, బ్లడ్ అంతా వస్తుంది, అండ్ మనం దాన్ని ట్రీట్ చేయలేదు, అట్లే వదిలేసాం. కొద్ది సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, అది సీమ్ అంతా బట్టి పస్ గట్టి అంతా. కానీ మీరు కట్ చేసినప్పుడు మీరు పక్కన టచ్ చేసినా అంత పెయిన్ ఉండదు, కానీ అది పస్ వచ్చిన తర్వాత ఈవెన్ ఒక ఫెదర్ వచ్చి టచ్ చేసినా కానీ పెయిన్ అనిపిస్తుంది. దానివల్ల దానికి ప్రాబ్లం ఏంటంటే మనం ఇలా జరిగిన ఎన్నో
చిన్న చిన్న ఎమోషనల్ ఊన్స్ని మనం హీల్ చేయకుండా వదిలేసాం. సో ఎవరెవరైతే ఈ ప్రతి ఒక్కరు వచ్చి మనల్ని ఏదో ఒకటి చెప్తే మనం హర్ట్గా ఫీల్ అవుతామని చెప్తున్నారు, అది వచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి మన ఎగ్జిస్టింగ్ ఊండ్ని టచ్ చేస్తున్నారు. అందుకనే కొంతమంది ఇప్పుడు రిలేషన్స్లో కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఒకవేళ మీకు యాంగర్ అనేది ఎక్కువగా వస్తుంది అనుకోండి, సో నేను మీకు క్రియేట్ చేసి ఏదైనా ఒక వర్డ్ చెప్తే ఆటోమేటిక్గా మీరు ఓవర్గా రియాక్ట్ అయిపోతారు. ఆ ఓవర్ రియాక్షన్ అనేది ఈ అన్హీల్డ్ ఊండ్ నుంచి వస్తుంది. అంటిల్ అన్లెస్ అది హీల్ చేసుకునేంత వరకు రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే మన అందరికీ తెలుసు, ఈ వరల్డ్ అంతా ఇస్ ఆల్ మేడ్ ఆఫ్ ఎనర్జీ. మనం ఏ ఎనర్జీతో అయితే వైబ్రేట్ చేస్తామో అదే ఎనర్జీ మనం అట్రాక్ట్ చేస్తాం. ఈ ఊండ్ ఉన్నప్పుడు మనం ఏ ఎనర్జీతో అట్రాక్ట్ చేస్తాం, పెయిన్ అనే దాంతోనే ఆర్ వాట్ ఎవర్ దట్ ఎమోషన్తోనే మనం వైబ్రేట్ అవుతాం. దానివల్ల మనకి అలాంటి సిచ్యువేషన్సే మన లైఫ్లో కూడా వస్తాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి మనిషి వచ్చి అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడం వల్ల అది హీల్ చేసుకోకపోవడం వల్ల దాన్ని మనం సప్రెస్ చేసి నాకు పెయిన్ లేదు, ఇలా పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం చేసే దాని నుంచి డైవర్షన్, లేకపోతే ఎవరికో కాల్ చేస్తాము. అంటే అదే రైట్ అని కూడా మనకి చెప్తుంటారు కదా, జనరల్ యూ నీడ్ టు డైవర్ట్ యువర్ సెల్ఫ్, వేరే పనుల్లో ఇన్వాల్వ్ అవ్వు, వేరే వాళ్ళతో మాట్లాడు, డూ సంథింగ్ దట్ యూ రియలీ లైక్, ఇట్లా కూడా అంటే ఇట్లా కదా మనకి ట్యూన్ చేస్తుంటారు. చాలా మంది అలా చెప్తారు, కానీ ఒకటి చెప్తున్నానండి, మనం ఈ దేని గురించి అంటే ఆలోచించకూడదు అనుకుంటాము, అదే మైండ్ ఆల్ ద టైం అనిపిస్తూ ఉంటాం. నిజంగా నేను కూడా చేశాను ఇట్లా. ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు స్క్రోల్ చేయడము, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, లేకపోతే ఏదో ఫ్రెండ్తో మాట్లాడడం, ఏదో టీవీలో ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ చూడడం, ఇవన్నీ చేసి డైవర్ట్ చేస్తాం. డైవర్ట్ చేసి వచ్చిన నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అక్కడే వచ్చేస్తారు మనకి. అండ్ మనం ప్రతిసారి మనం లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం రాకూడదు, నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నామంటే అలాంటి ప్రాబ్లమ్స్ మోర్గా నాకు ఇవ్వమని మన వరల్డ్కి, మన యూనివర్స్కి మన సిగ్నల్స్కి ఇస్తున్నాం. ఇంకొకరు కూడా మీరు చెప్పచ్చు, ఇప్పుడు నేను మేబీ మన ఆడియన్స్ కూడా థింక్ చేయొచ్చు, మీరు పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించొద్దండి. మీకేం గుర్తొచ్చింది ఇప్పుడు? మీరు ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించద్దు, అదే వస్తుంది మైండ్లోకి. అసలు పింక్ ఎలిఫెంట్ ఉందా? లేదు, కానీ అది వస్తుంది. ఎందుకు అంటే మనం ఏదైతే వద్దు అని కమాండ్ ఇస్తున్నామో మన మైండ్లో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో దే ఈస్ అ పవర్ఫుల్ సెంటెన్స్ అంటే ఒక బుక్లో చదివాను నేను. సో మనకి ఏం కావాలో అది మనకు దొరకదంటండి. మనకి ఆల్రెడీ మన లోపల ఏమేమి ఉందో అదే దొరుకుతుంది లైఫ్. ప్రతిసారి మనకి నెగిటివ్ రిజల్ట్స్ మన లైఫ్లో వస్తున్నాయి అనుకోండి, దానికి ఒకే ఒక కారణం ఏంటంటే సమ్వేర్ ఇన్సైడ్ మన ఎనర్జీనే దాన్ని అట్రాక్ట్ చేసింది. ఇట్ కుడ్ బి మన రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన స్టడీస్లో 99% ఆఫ్ మన డిసీజెస్ ఫస్ట్ మన మైండ్లో స్టార్ట్ అవుతాయంట, తర్వాత అది బాడీలో చూపిస్తుంది. సేమ్ థింగ్ విత్ రిలేషన్షిప్స్. అది ఇప్పుడు మీరు అంటున్నారు పింక్ ఎలిఫెంట్ గురించి థింక్ చేయొద్దు అని, కరెక్టే, కానీ దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఇంకా వాట్ ఆర్ ద వేస్ అండి? అంటే మనం వద్దనుకున్నా అక్కడికి వెళ్తుంది మైండ్, బట్ ఫస్ట్ దాన్ని మీరు ఆ తగిలిన దెబ్బని హీల్ చేయాలి, తర్వాత మీరు వేరే దాని మీద ఫోకస్ చేయండి. బట్ ఆ హీల్ చేయడానికి వేస్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో మనం కట్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంది అంటే దాని మీద కొంచెం దానికి చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసి యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఆ దెబ్బ జరిగిన దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మనమే. కానీ ఇప్పుడు మీ నిజ జీవితంలో జరిగిన ఈ ప్రాబ్లమ్స్కి మీరు యాక్చువల్లీ ఆలోచిస్తే ఇప్పటివరకు వచ్చిన ప్రాబ్లమ్స్లో ఆల్వేస్ బ్లేమ్ అవుట్ సైడ్. వీ షుడ్ బ్లేమ్ అవుట్ సైడ్. మనం బ్లేమ్ చేస్తాం కాబట్టి మనం యాక్సెప్ట్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్లో నేను చెప్పాను కదా డబ్బులు పోగొట్టుకున్నాను అని, నేను ఫస్ట్ ఇనిషియల్గా ఆ పర్సన్ని బ్లేమ్ చేశాను. వాడి వల్లే నాకు 1.5 కోటి రూపాయలు లాస్ అయిపోయింది, సో నేను ఎందుకు ఇచ్చాను, అసలు వాడు లేకపోయింటే నా జీవితం ఇలా ఉండేది కాదు, ఇలా ఆలోచించేవాడిని. నేను ఎప్పుడైతే నా మెంటర్ దగ్గరికి వెళ్ళానో ఆయన ఒకటే అడిగాడు, అరవింద్ నువ్వు అంటున్నావు ఆ అబ్బాయి వల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చిందని, ఈ సిచ్యువేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్లో తీసుకొచ్చింది ఎవరో అని అడిగాడు. అంటే ఆ అబ్బాయి వల్ల నేను ఇది సఫర్ అవుతున్నానని చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఎవరు తీసుకొచ్చారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయికి డబ్బులు ఎవరు ఇచ్చారని అడిగాడు. నేనే ఇచ్చాను. అది ఎవరి చాయిస్? మీరు ఆ రోజు నో చెప్పుండొచ్చు కదా, ఎందుకు ఇచ్చావు ట్రస్ట్ చేసి? అంటే నువ్వు ఇవ్వడం వల్లే ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ వచ్చాయి. నువ్వు తీసుకున్న ఒక బ్యాడ్ డెసిషన్ వల్లే కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. నువ్వు అది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవట్లేదు, ఎంతసేపు అదర్ పర్సన్ మీద బ్లేమ్ చేస్తున్నావు. అంటే అట్లా కాదు, ఇప్పుడు అటు సైడ్ పర్సన్ మీరు అంటున్నారు వాళ్ళ ట్రస్ట్ మీద ఇచ్చారు, ట్రస్ట్ వాళ్ళు కలిగించారేమో. ట్రస్ట్ కలిగించారు, కానీ మనం 100% వాళ్ళనే బ్లేమ్ చేస్తాం, మన పార్టీని మనం ఓన్ చేసుకోమని చెప్తున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో నేను ఆయన మీద ఆలోచిస్తూ ఎందుకు ఇలా చేశాడు, నా లైఫ్ అంతే, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు, నేను ఇంత చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, నేను చేసిన పాపం ఏంది, అన్నీ ఇలా ఓవర్ థింకింగ్ చేసి ఫైనల్గా ఏంటంటే అసలు రియాలిటీని యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడైతే మనం రియాలిటీని యాక్సెప్ట్ చేయమో దట్ ఈస్ అ స్టెప్ ఫర్ సఫరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక హర్ట్ అయిందండి, ఆ హర్ట్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ద మూమెంట్ యాక్సెప్ట్ చేసాం అనుకోండి దర్ ఇస్ నో పెయిన్. కానీ యాక్సెప్ట్ చేసే స్టేజ్కి ఎలా వెళ్ళాలి అంటే జనరలీ నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది అండ్ రీసెంట్లీ ఆల్సో నేను చాలామంది ఫ్రెండ్స్ దగ్గర కూడా వింటూ ఉంటాను, ఎప్పుడు మీరు 1.5 పోగొట్టుకున్నాను ఒక ఫ్రెండ్ని ట్రస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి అని చెప్పారు. అసలు దట్స్ వెరీ బిగ్. అంటే నార్మల్లీ నేను వింటుంటాను 1,00,000, 5,00,000, 10,00,000, 15 లక్షలు కొంతమంది దగ్గర వింటుంటాను స్టోరీస్. నేను ఇంత ఇన్వెస్ట్ చేసి ఒకరిని నమ్మి నేను ఇన్వెస్ట్ చేసి దెబ్బ తగిలింది, ఐఎమ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తెలిసిన ఫ్రెండ్, బాగా నమ్మిన ఫ్రెండ్ అప్పిస్తే తిరిగి ఇవ్వలేదు. ఇవైతే అసలు చాలా ఎక్కువ స్టోరీస్ వినిపిస్తూ ఉండే. వాళ్ళని వీళ్ళు ఎంత ఫోర్స్ చేసినా డబ్బులు ఇవ్వమని వాళ్ళు ఏవో ఎమోషనల్ స్టోరీస్ చెప్తారు అండ్ వీళ్ళు ఇంకొంచెం ప్యానిక్ అయ్యి ఇక్కడ డౌన్ అయిపోతుంటారు. ఇవి చాలా కామన్. ఐఎమ్ వెరీ షూర్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ ఫేస్ దిస్ ఏదో ఒక టైంలో. సో దీన్ని యాక్చువల్గా నేను హ్యాండిల్ చేసినప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. యాక్చువల్లీ ఆ 1.5 crores లాస్ అయినప్పుడు ద సేమ్ మంత్ ఐ లాస్ట్ ఆల్సో మై జాబ్. 3 months ఉంది నీకు, 3 monthsలో యూ హ్యావ్ టు లీవ్ ద కంపెనీ అని చెప్పారు. అండ్ దెన్ ఐ హ్యాడ్ 3 months జాబ్ రాలేదు. ఆ 3 monthsలో నేను చాలా డిప్రెషన్ అయిపోయాను, చాలా ప్రాబ్లం. అసలు నాకు ఎప్పుడు నా జీవితంలోనే అనుకోలేదు ఇంకా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో కూడా నేను బాగా హ్యాండిల్ చేసుకోగలిగాను. ఆ సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే పిల్లలు విత్ ఒక 1 కోటి రూపాయలు అప్పు ఉంది, జాబ్ లేదు, ఎలా అని ప్రతిరోజు ఆలోచించేవాడిని. నేను నిద్రపట్టేది కాదు. కానీ ఒకటి నా చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా మా డాడీ ఫార్మింగ్ అని, మా డాడీ నాకు నేర్పించాడు, నెవర్ గివ్ అప్. గివింగ్ అప్ ఈజ్ ద ఫస్ట్ టైం యూఆర్ యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్. అది ఒక్క వర్డే నన్ను యాక్చువల్లీ సర్వైవ్ చేసిందండి. తర్వాత నేను ప్రతిరోజు దేవుని ప్రార్థించేవాడిని, అరే ఏదో ఒకటి వచ్చి హెల్ప్ చేయని. దట్ ఈస్ వాట్ నేను అప్పుడు నాకు ఫస్ట్ నా మెంటర్ అపియర్ అయ్యాడు. తను అడిగిన ఒక క్వశ్చన్, అరవింద్ ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ నీ లైఫ్లో జరుగుతున్నాయి కదా, నువ్వు ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తున్నావు కదా, కానీ నువ్వు యాక్చువల్లీ వీటన్నిటికీ కారణం నువ్వే అని చెప్పాడు. అప్పుడు ఈ సెంటెన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, మన లోకల్ ఉండేదే మనం అట్రాక్ట్ చేస్తామని. తను ఒక 2-3 క్వశ్చన్లు అడిగాడు. వీ డిడ్ ద స్మాల్ ఎక్సర్సైజ్, మేబీ 1 కూడా చేస్తాను. సో తను అడిగాడు, ఒక పాస్ట్ 2 years కానీ 3 years కానీ ముందుకెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు జరిగిందా, ఎట్లా నువ్వు ఫీల్ అయ్యావు అంటే నేను ఫీల్ అయ్యాను, నేను గిల్టీగా ఫీల్ అయ్యాను, షేమ్గా ఫీల్ అయ్యాను, నేను ఆ మొత్తం సేవింగ్స్ వెళ్ళి ఒక దగ్గర పెట్టాను, నా ఫ్యామిలీని ఇలా చేసేసానని గిల్టీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ ఫ్రస్ట్రేటెడ్, అంటే చాలా డౌన్గా ఫీల్ అయ్యాను అని చెప్పాను. అండ్ ఓకే 2-3 years బ్యాక్ వెళ్ళి చెక్ చేయి ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా. ఎగ్జాక్ట్గా 2017లో ఐ లాస్ అరౌండ్ 20-25 lakhs. అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. కానీ తను ఏమన్నాడు, ఓకే ఇంకొద్దిగా ఒక 2-3 సంవత్సరాల ముందుకు వెళ్ళమన్నారు. 2-3 సంవత్సరాల ముందు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మనీ లాస్ జరిగింది, సేమ్ ఎమోషన్స్. అట్లా వెళ్తూ ఉంటే నాకు 10th classలో జరిగిన ఒక ఇన్సిడెంట్ దగ్గర ఆగింది. సో 10th classలో నేను కబడ్డీ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యాను. సో 10th classలో కదా 10 years old ఉన్నప్పుడు 5th class చదివేటప్పుడు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యాను. 500 rupees ఎంట్రీ ఫీజు. నేను చాలా ఎక్సైట్మెంట్తో మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ ఫీజు ఇవ్వండి, నేను కబడ్డీ కాంపిటీషన్కి జాయిన్ అయ్యానంటే వాళ్ళు నాకు రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఆటలాడి ఏం సాధించలేరు, ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయని రిజెక్ట్ చేశారు. అప్పుడు నేను చాలా వాళ్ళని ఇరిటేట్ చేశాను. ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ 2-3 days ఐ క్రైడ్. అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో నేను మనీ గురించి ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాను. మనీ అనేది వీళ్ళు మమ్మల్ని ఎందుకంత పూర్ ఫ్యామిలీలో పుట్టించావు, 500 rupees కూడా మా ఫ్యామిలీకి ఇవ్వలేకపోయావు, నీ వల్ల నేను యాక్చువల్లీ ఇంత సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, మనీ వల్లే నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి, ఎందుకు నా జీవితం ఎట్లా ఉంది, మా కజిన్స్ అంతా బాగున్నారు అని ఒక స్టోరీ క్రియేట్ చేశా. ఆ స్టోరీతోనే నేను లైఫ్ టైం వరకు అంటిల్ ఆ సిచ్యువేషన్ వచ్చినంత వరకు సేమ్ ఎమోషన్స్, ఆ చైల్డ్హుడ్లో కూడా నేను సేమ్ ఫీల్ అయ్యాను. అదే ఎమోషన్ అనేది మళ్ళీ రీప్లే అయింది. సో తను ఏమన్నాడంటే, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో వాట్ ఎవర్ మన స్టోరీ క్రియేట్ చేసామో ఆ స్టోరీని నువ్వు హీల్ చేసుకునేంత వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ అవుతూనే ఉంటాయని చెప్పాడు. సో అప్పుడు ఒక ప్రాసెస్ చెప్పాడు. ఈ ప్రాసెస్లో మేము చేసింది ఏంటంటే ఎనర్జీ హీలింగ్ అంటారు. ఎనర్జీ హీలింగ్ని ఒక పవర్ఫుల్ టెక్నిక్, హోపోనోపోనో అనే టెక్నిక్ ద్వారా హీల్ చేయడం స్టార్ట్ చేశాను. సో యాక్చువల్లీ ఈ టెక్నిక్ వచ్చి ఎంత సింపుల్ అంటే ఎనీ వన్ క్యాన్ ఫాలో. ఒకవేళ కానీ ఎవరికైనా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఇన్స్టెంట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ యూ కెన్ రిలీజ్ ఇట్. సో ఇది వచ్చి 4 powerful sentences అంటే, ఐఎమ్ సారీ,
ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యాక్చువల్లీ 4 వర్డ్స్ యాక్చువల్ మీనింగ్ చూసారనుకోండి, ఈ 4 వర్డ్స్ వాడితే 99% ఆఫ్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఒకవేళ మన ఇద్దరికి గొడవ అయింది అనుకోండి, ఫస్ట్ వచ్చి మేము ఏం చెప్తాం? సారీ. సారీ చెప్పగానే ఏమవుతుంది? ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది. తర్వాత ఏం చేస్తాం? ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఏమైతే మన హర్ట్ అయిందో మనం వదిలేసుకుందామని చెప్పి అయిన తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ మన రిలేషన్షిప్ పెంచుకోవడానికి ఫస్ట్ ఏం చెప్తాము? కృతజ్ఞతలు, యా థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. సో ఈ 4 వర్డ్స్ అనేది చాలా పవర్ఫుల్. బై జస్ట్ చాంటింగ్ దిస్ 4 వర్డ్స్ మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఓకే. సో షెల్ వి డూ అ స్మాల్ ప్రాక్టీస్? సో ఈ ప్రేయర్ గురించి మనం ఇంకా నేర్చుకుందాము. కాకపోతే ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, ఈ ప్రేయర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మేక్ షూర్ మన స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, షోల్డర్స్ ఓపెన్ పొజిషన్లో ఉండాలి. సో మేక్ షూర్ బోత్ ద హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ అండ్ జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. సో ప్రతి ఒక్కరు మీరు కూడా మాతో పాటు దీన్ని చేయొచ్చండి. అండ్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీతింగ్. ఒక డీప్ శ్వాసను తీసుకోండి and breathe out. Again breathing and breathe out. Dear universe, నేను నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క బాధలకి, ప్రతి ఒక్క ఛాలెంజెస్కి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. డియర్ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ బై లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్. ఏమేమైతే నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో బ్రీత్ అవుట్ అండ్ రిలీజ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చెప్పండి ఎలా ఫీల్ అయ్యా? I could feel some emotion. Psychosis. ఎస్. సో ఈ పర్టికులర్ ప్రేయర్ ద్వారా మన బాడీలో ఏం జరుగుతుంది అంటే, ఒక కొద్దిగా సైన్స్ కూడా ఇట్స్ ఓకే ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ సో దట్ పీపుల్కి అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది మన. I felt proud of relief. నిజంగా I don't know there is some calmness. ఈ ఒక్క ప్రేయర్లోనే అండి నేను చాలా హీలింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాను. ఈ ఒక్క ప్రేయర్లోనే మీరు యాక్చువల్లీ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్తాను. మీ బాడీ లైట్గా ఫీల్ అయిందా? యువర్ మైండ్ ఈస్ క్లియర్ Yes. అండ్ డూ యూ ఫీల్ యువర్ హార్ట్ ఈస్ లైటర్ Yes. and do you feel some kind of a sense of connection within yourself? So this is called as a 4-dimensional healing. So యాక్చువల్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో కూడా నేర్చుకున్నామండి. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ఫుల్గా ఉంటామో, యాంగ్జైటీగా, ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ వచ్చినప్పుడు మన బాడీలో ఒకటి చేంజ్ అవుతుందండి. గెస్ట్ చేయగలరా ఏం చేంజ్ అవుతుందో? Maybe we get lot of headache or sleeplessness. మన బ్రెత్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మన బ్రెత్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. మన బ్రెత్ ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో నర్వ్ సిస్టమ్ ఉన్నాయి. నర్వ్ సిస్టమ్ 2 స్టేట్స్ ఉంటాయి, పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వ్ సిస్టమ్. సింపథెటిక్ నర్వ్ సిస్టమ్స్ని ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఫాస్ట్ బ్రీతింగ్ చేస్తామో, తక్కువ సమయంలో ఎక్కువ బ్రీత్ చేస్తామో, ఆ టైంలో మన నర్వ్ సిస్టమ్ అనేది ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్లోకి వెళ్తుంది. అంటే రెస్క్యూ మోడ్లో ఉంటుంది మన నర్వ్ సిస్టమ్ అనేది. ఆ రెస్క్యూ మోడ్లో ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్ లైక్ కార్టిజాల్ కానీ, అడ్రినల్ కానీ. ఇది రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకవేళ మీరు వెళ్ళి రీసెర్చ్ చేశారని గూగుల్ రీసెర్చ్ చేయండి, 90% ఆఫ్ ద డిసీజెస్ కారణం స్ట్రెస్. ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ అనేది ఎలివేటెడ్ స్టేట్లో ఉంటుంది. వన్ కార్టిజాల్ అనేది ఎలివేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం మైండ్ షట్ అయిపోతుంది, మనకి ఏమో ఆలోచించడానికి కుదరదు. ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే ప్రతి సెల్ లెవెల్లో కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అది ఇప్పుడు చేసిన ప్రేయర్లో ఏమైందంటే, మీరు యాక్చువల్లీ చూస్తే మీ బ్రెత్ కామ్ అయింది. ఫస్ట్ థింగ్, వెన్ బ్రెత్ కామ్స్ మన నర్వ్ సిస్టమ్ అనేది పారాసింపథెటిక్ మోడ్కి వెళ్ళింది, రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి వెళ్ళింది. ఆ రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లో మన బాడీ 4 కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనియన్, ఇలా పాజిటివ్ కెమికల్స్ని మన బాడీ రిలీజ్ చేస్తుంది. ఈ పాజిటివ్ కెమికల్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్గా మీ బాడీ అనేది కామ్ అవుతుంది. మీరు యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రేయర్ చేసినప్పుడు మన ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇదే ఒక టైంలో చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అయి ఉంటారు వాళ్ళ బాడీలో. అది ఎందుకు అవుతుంది అంటే అంత డీప్ లెవెల్ హీలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ 4 వర్డ్స్కి చాలా పవర్ఫుల్ ఉందండి. So you say every day ఇది ప్రాక్టీస్ చేయాలి? ఎవ్రీ మూమెంట్ బై మూమెంట్ మీరు ప్రాక్టీస్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. నా కమ్యూనిటీలో ఆల్మోస్ట్ లైక్ 8 suicidal people within 7 days they became normal. Okay. By just chanting these 4 words. And 3 divorce cases became normal by just chanting this open. అంటే దీంట్లో కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ కూడా ఉంది.
అడ్వాన్స్ లెవెల్ యాక్చువల్లీ నేను నా కమ్యూనిటీలో యాక్చువల్లీ టీచ్ చేస్తాను ఎలా మనం అడ్వాన్స్ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే కాకుండా ఇంకొక అతను వచ్చి యాక్చువల్లీ తన ప్రాపర్టీ 6 months నుంచి సెల్ అవ్వలేదు. చేసిన 3rd day బయ్యర్ వచ్చి ఆయన అడిగిన ప్రైస్ కంటే 2 లక్షలు ఎక్కువ ఇచ్చి ప్రాపర్టీని కొనుక్కున్నాడు. 72 lakhs ఆఫ్ మనీ హీ మేడ్ ఇన్ జస్ట్ 3 days ఆఫ్ హీరింగ్ నెగిటివ్ ఎనర్జీ. సో దీన్ని యాక్చువల్లీ సైన్స్ అండి, మనం చెప్పేదంతా మీరు యాక్చువల్లీ వెళ్ళి సర్చ్ చేయొచ్చు. దేర్ ఇస్ అ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సైన్స్, మేనిఫెస్టేషన్ అనేది ఒక సైన్స్. సో మేనిఫెస్టేషన్లో చాలామంది ఎందుకు నమ్మరు, వాళ్ళు అట్రాక్ట్ చేయలేరు అంటే ద మిస్సింగ్ పీస్ వచ్చి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఓవర్టేక్ చేస్తుంది మీరు చేసే ప్రాసెస్ని. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం అన్ని ఏరియా ఆఫ్ లైఫ్లో కూడా యూస్ చేయొచ్చు. హెల్త్లో యూస్ చేయొచ్చు, మనీలో యూస్ చేయొచ్చు, రిలేషన్షిప్లో యూస్ చేయొచ్చు, కెరియర్లో యూస్ చేయొచ్చు. సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, డియర్ మనీ అండ్ చాంట్ 4 words. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. డియర్ మనీ. థింక్ అబౌట్ ఇది ఎట్లా ఫాస్ట్ ఫార్వర్డ్గా మీరు హీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంత బాగా మీరు ఫీల్ అవుతారో చెప్పేటప్పుడు అంత ఫాస్ట్గా హీల్ అవుతారు. ఓకే, ఇట్స్ వెరీ పవర్ఫుల్. జస్ట్ మీరు ఒక 2 to 3 minutes, ఒకవేళ ఇప్పుడు యాక్చువల్ మన ఆడియన్స్ గురించి ఒక ఎమోషనల్ పెయిన్ కానీ ఫిజికల్ పెయిన్ ఒక స్మాల్ ప్రాక్టీస్ చేద్దాం. ప్లీజ్. ఓకే, అమేజింగ్. సో ఒకవేళ మీకు కానీ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ వెరీ మచ్ కామన్, హెడేక్స్ వెరీ మచ్ కామన్. సో ఒకవేళ మీరు కానీ యాంగ్జైటీ స్ట్రెస్ ఇవి వెళ్తూ ఉంటే, ఇప్పుడు మనం చేసే 2 to 3 minutes ప్రాక్టీస్ మీరు ఇన్స్టెంట్గా చేసి మీరు రిలీజ్ చేసుకోవచ్చు. సో ఇది చేసేటప్పుడు మనం చేయాల్సింది ఒక సింపుల్ ప్రాసెస్. మన ఏదైతే పెయిన్ ఉందో, ఏదైతే ఇట్ కుడ్ బి ఫిజికల్ పెయిన్ ఉండొచ్చు, మన బాడీలో పెయిన్ ఉండొచ్చు, మన ఎమోషనల్ పెయిన్ ఉండొచ్చు. డిఫరెన్స్ ఏంది? ఫిజికల్ పెయిన్ అంటే మన నీ పెయిన్, జాయింట్ పెయిన్ ఇవైతే ఇన్స్టెంట్గా రిలీజ్ అయిపోతాయి. ద సెకండ్ థింగ్ వచ్చి ఎమోషనల్ పెయిన్ ఏంటంటే స్ట్రెస్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఇలా ఎమోషన్ వల్ల మీరు ఎక్కువగా బాధపడుతున్నారు, అలాంటి వాటిని కూడా హీల్ చేసుకోవచ్చు. హీల్ చేసుకునే పద్ధతి ఏంటి అంటే, మన ఫస్ట్ ఆ పర్టికులర్ పెయిన్ మనం తలుచుకున్నప్పుడు ఎంత పెయిన్ వస్తుంది, ఒకటి వచ్చి మనం ఒక రేటింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు తగ్గిందా లేదో తెలియాలి కదా. సో ఒక రేటింగ్ ఇచ్చుకోవాలి. ఒకటి వచ్చి చాలా తక్కువగా పెయిన్ ఉంది, 10 వచ్చి చాలా ఎక్కువగా పెయిన్ ఉంది. సో ఒకసారి చూసుకున్న తర్వాత, ఒకవేళ ఫిజికల్ పెయిన్ అనుకోండి, మీరు ఈ ఛాన్ చేసేటప్పుడు మీ ఫోకస్ అంతా ఫిజికల్ పెయిన్ మీద ఉండాలి. అదే ఎమోషనల్ పెయిన్ అనుకోండి, చాలామంది అనుకుంటారు ఎమోషనల్ పెయిన్ మైండ్లోనే ఉంది, బాడీలో ఏముంటుంది. మైండ్లో ఉండే ప్రతి ఒక్క ఎమోషనల్ పెయిన్ మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఒక క్విక్ టెస్ట్ చేద్దామా? అమేజింగ్. సో మీకు ఏదైనా ఇప్పుడు ఒక నెగిటివ్ ఎమోషన్ గురించి ఆలోచించండి, ఆర్ ఏదన్నా మీ లైఫ్లో కరెంట్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఆర్ ఎనీథింగ్ ఏదన్నా మీరు అనుకున్నారు అనుకోండి, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, థింక్ అబౌట్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఒకవేళ మీకు ఇప్పుడు ఫీల్ అవ్వలేకున్నారు అనుకోండి, జస్ట్ ప్లే ఆ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఆ మనీ మీకు అట్రాక్షన్, మనీ ఎవరో మిమ్మల్ని చీట్ చేశారు, ఆ సిచ్యువేషన్ తలుచుకున్నప్పుడు యూ విల్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ అ పెయిన్, మేబీ యాంగరో, ఫ్రస్ట్రేషనో, గిల్టో, షేమో ఫీల్ అవుతారు కదా. ఫీల్ అయిన తర్వాత మీరు జెంటల్గా మీ బాడీని స్కాన్ చేయండి. ఫోర్ హెడ్, యువర్ ఐస్, మీ నోస్ దగ్గర, మీ నెక్, మీ షోల్డర్స్ కానీ, మీ హ్యాండ్స్, చెస్ట్, బ్యాక్, మీరు ఏదో ఒక బాడీ పార్ట్ మీద లిటిల్ హెవీనెస్ కానీ లేకపోతే లిటిల్ అనీజీనెస్ కానీ ఫీల్ అవుతారు. సో జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ and let me know where did you felt heaviness. I'm feeling అంటే చెస్ట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెస్ట్ దగ్గరే ఎక్కువ ఫీల్ అవుతుంది. నాకు కూడా చెస్ట్ అవుతుంది, కొంతమందికి నెక్. సో ఏంటంటే మన ఎమోషనల్ పెయిన్ అనేది బాడీలో లైఫ్ టైం వరకు ఉండిపో. ఇది ఛాన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని రిలీజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఛాన్స్ చేసినప్పుడు మనకు ఆవలింపులు వస్తాయి, టీయర్స్ రోల్ అవుట్ అవుతాయి, మన హ్యాండ్స్ స్వెట్టీగా ఫీల్ అవుతాయి. ఇది వచ్చి ఒక వే ఆఫ్ మన నెగిటివ్ ఎనర్జీని హీల్ చేయడం. సో ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకున్నాం కదా. సో లెట్స్ డూ. మీరు దేని గురించి హీల్ చేయాలనుకుంటున్నారు? ఏదైనా మనీ రిలేటెడ్ ఇష్యూ. ఓకే, సో మనీ రిలేటెడ్ వల్ల వాట్ ఎమోషన్ యూఆర్ ఫీలింగ్? అంటే ఓకే, ఒక ఫ్రెండ్కి నేను ఐ సపోర్టెడ్ అండ్ ఐ డిడ్ంట్ గెట్ బ్యాక్ మై మనీ. అది ఎలాంటి ఎమోషన్ మీకు కలిగిస్తుంది? కోపం వస్తుంది నమ్మినందుకు. సో కోపం. సో ఐ వాంట్ నౌ రైట్ నౌ క్లోజ్ యువర్ ఐస్, థింక్ అబౌట్ ద సిచ్యువేషన్. మీరు మనీ అడుగుతున్నారు, తను ఇవ్వట్లేదు, మీరు చాలా ట్రై చేశారు అయినా కానీ ఇవ్వట్లేదు. సో ఆ కోపంని మీరు ఇప్పుడు విజువలైజ్ చేసుకోగలుగుతున్నారా? సో నౌ ఐ వాంట్ యు టు స్కాన్ యువర్ బాడీ. మీ బాడీలో ఎక్కడ మీకు హెవీనెస్ ఫీల్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. ఐ వాంట్ యు టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ బాడీ పార్ట్ అండ్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిపీట్ విత్ మీ. Dear money, dear money,
I take 100% responsibility, I take 100% responsibility, whatever the challenge. whatever the challenge. నేను ఇప్పుడు ఏమైతే నీ ద్వారా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాను, నేను ఇప్పుడు ఏదైతే నీ ద్వారా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నానో, మా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాను, నా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాను, తను తిరిగి ఇవ్వట్లేదు, తను తిరిగి ఇవ్వట్లేదు, దానివల్ల కలిగిన దానివల్ల కలిగిన కోపం, ఫ్రస్ట్రేషన్ వీటన్నిటికీ నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. తెలుసో తెలియకో నేనే ఈ సిచ్యువేషన్ అట్రాక్ట్ చేశాను, ఈ సిచ్యువేషన్ అట్రాక్ట్ చేశాను. దానికోసం 100% రెస్పాన్సిబిలిటీ 100% రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, నేను సరిగా మేనేజ్ చేయనందుకు నన్ను క్షమించు. మా ఫ్రెండ్ డబ్బులు అడిగినప్పుడు నాకు నో చెప్పే చాయిస్ కూడా ఉండింది, కానీ నేను ఆ చాయిస్ని తీసుకోకుండా తనకి డబ్బులు ఇచ్చాను, దానికి నన్ను క్షమించు. డియర్ మనీ, ఐఎమ్ రియలీ సారీ, నేను సరిగా మేనేజ్ చేయనందుకు, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్చుకున్నందుకు ఐఎమ్ రియలీ సారీ. డియర్ మనీ, ఐఎమ్ రియలీ సారీ. ఇలా డబ్బులు ఇచ్చిన తర్వాత తను నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని కోపంగా ఫీల్ అవుతున్నందుకు నన్ను క్షమించు. డియర్ మై బాడీ, ఈ మనీ ప్రాబ్లం వల్ల నీకు చాలా కష్టం కలిగించాను. ఈ కోపంగా ఫీల్ అవడం వల్ల నీ బాడీలో నీకు చాలా ఎక్కువ పెయిన్ ఇచ్చాను, దానికి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. నిన్ను అక్నాలెడ్జ్ చేయనందుకు, నువ్వు నా లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ద్వారా నా లైఫ్లో నువ్వు ఉన్నావు, దాన్ని నేను అప్రిషియేట్ చేయనందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను రిజెక్ట్ చేసినందుకు, నిన్ను హేట్ చేసినందుకు, జస్ట్ నా ఫ్రెండ్ డబ్బులు ఇవ్వలేదని నేను నీ మీద అసహ్యం కలిగించినందుకు నన్ను క్షమించు. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆల్ ద నెగిటివ్ ఎనర్జీ, యాంగర్, ఇలాంటి ఎమోషన్స్ని మళ్ళీ నా లైఫ్లో రోజు తలుచుకొని బాధపడుతున్నందుకు నన్ను క్షమించు. థ్యాంక్ యూ సో మచ్ మనీ. నువ్వు చాలా రోజుల నుంచి నా లైఫ్లో ఉన్నందుకు, ఇప్పటి వరకు చాలా నాకు ఇచ్చినందుకు, నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మూమెంట్ నా లైఫ్లో ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. డియర్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద థింగ్స్, ఫ్రమ్ ద ఫుడ్, క్లోత్స్, హౌస్, ఆల్ ద థింగ్స్. ఇప్పటివరకు నాకు నువ్వేమేమైతే ఇచ్చావో వాటన్నిటికీ నాకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. డియర్ మనీ, I love you so much. Thank you so much for giving me so many opportunities. So many beautiful experiences in my life. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. I'm really sorry money. Even మనం ఇప్పుడు ఇక్కడ కూర్చోన్నామంటే you're already there. So for every breath I'm taking, whatever is have in my life, it's all happened because of you. Thank you so much for that. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear my body, I'm sorry. Please forgive me. Thank you. I love you. Take a deep breath in and breathe out. Slowly rub your hands. Put your hands on your face and open up your eyes.
Now I want you to think about your friend. Is not giving the money, and let me know how do you feel. Accepting it. Yes, because 90% of the time మన సఫరింగ్కి ఒకే ఒక కారణం ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ తీసుకోము, మనం యాక్సెప్ట్ చేయము. తర్వాత ఏంటంటే మనం రెసిస్ట్ చేస్తాం. ఈ రెసిస్ట్ చేయడం వల్ల మనం అదే సిచ్యువేషన్లో ఉండిపోతాం. ఇప్పుడు మనం చేసిన ప్రేయర్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్చువల్లీ చూసారనుకో 90% ఆఫ్ ద ప్రాబ్లం మనం మాట్లాడుకుంటేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సో ఇప్పుడు చేసింది కూడా అదే. సో మనం ఎంతసేపు మన మనీని మన ఫ్రెండ్ని నెగిటివ్గానే చూస్తున్నాం అనుకోండి, ఫర్గెట్ అబౌట్ వాళ్ళు ఒక్కసారి చేసి వెళ్ళారు, కానీ మీకు మీరు ప్రతి నిమిషం టార్చర్ చేస్తున్నారు. అది మనకు తెలుసు, మనం ఏమైతే ఇస్తామో అదే వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను ఈ వాటర్లో కొద్దిగా డార్క్నెస్ వేసాను అనుకోండి, వైట్ అవుతుందా? దాన్ని ఏం చేయాలి? కొద్దిగా వైట్ వాటర్ని ఒక 10 minutes పోర్ చేశాను అనుకోండి, ఆ బ్లాక్నెస్ వెళ్ళిపోతుంది. కానీ మనం అది బయటికి పంపించడానికి అలౌ చేయనట్లేదు. ఆ బ్లాక్లో ఉన్నప్పుడు ఆ వాటర్ బ్లాక్గానే ఉంటుంది కదా. కరెక్ట్. సో అదేవిధంగా మన నెగిటివ్ ఎనర్జీ అనేది మనం రిలీజ్ చేయనంత వరకు పర్సన్ అనేది ఒకసారి హర్ట్ చేస్తాడు. మీ ఫ్రెండ్ ఒకసారి మనీ తీసుకెళ్ళి ఉంటాడు, కానీ మీరు ప్రతిరోజు ప్రతి ట్రాన్సాక్షన్లో మనీ గురించి నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు. ప్రతి మూమెంట్ మీరు స్పెండ్ చేసేటప్పుడు అదే ఫియర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా చీటింగ్ జరుగుతుందేమో, నాకు ఇక్కడ కూడా చీటింగ్ జరుగుతుందేమో. దానివల్ల ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క విషయంలో నెగిటివ్ ఎనర్జీతో పనిచేస్తున్నాం. నెగిటివ్ ఎనర్జీతో పనిచేస్తే ఏమొస్తుంది? మనకి నెగిటివిటీ వస్తుంది. సో దిస్ ప్రేయర్ కెన్ హెల్ప్. ఎంతసేపు పట్టిందండి? ఇప్పుడు 5 minutes. సో యాక్చువల్లీ ఇప్పుడు మీ పెయిన్ కానీ చూస్తుంటే ఇట్ షుడ్ కమ్ డౌన్. సో దేర్ ఈస్ వన్ మోర్ టెక్నిక్ కూడా ఉన్నది, దాన్ని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు. సో ఈ సింపుల్ టెక్నిక్స్ వాడుకొని నేను నా లైఫ్లో బేసిక్గా నేను యాక్చువల్లీ దీంట్లో కొద్దిగా డీపర్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ హీలింగ్ కూడా ఉంటుంది. సో దాని ద్వారా 1-to-1 కోచింగ్ తీసుకొని ఆల్మోస్ట్ లైక్ 6 months హీల్ చేసుకున్నానండి. హీల్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ దట్ టైమ్ టు టిల్ నౌ I made 5 times of what I lost. I built 3 businesses. I have more than 8 sources of income. And all these things happened and I quit. నేను 22 years of IT జాబ్ని వదిలేసి దుబాయ్లో సెటిల్ అయ్యి ఐఎమ్ ఏబుల్ టు లివ్ మై ట్రూ ఫ్రీడమ్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఏంటంటే ఇప్పటివరకు 30,000+ పీపుల్కి ఈ పర్టికులర్ హీలింగ్ని లైవ్లో ఫ్రీగా హీల్ చేశాను విత్ అ వెరీ స్మాల్ టోకన్ అమౌంట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే సో మెనీ పీపుల్ ఆర్ actually using this tool to get back their life. Wow. So this is what is the biggest satisfaction. ఇదంతా ఎలా జరిగింది? నేను 22 yearsలో చేయలేంది లాస్ట్ 2 yearsలో చేయగలిగాను. ఒక స్టెప్ వచ్చి హీలింగ్, ద నెక్స్ట్ స్టెప్ వచ్చి దెర్ ఈస్ ఎనర్జీ అలైన్మెంట్ వర్క్ అని ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్, మేనిఫెస్టేషన్ వర్క్. సో ఈ 3 యూస్ చేసుకొని యూ కెన్ లిటరలీ చేంజ్ యువర్ లైఫ్. మనం అనుకుంటాము నా జీవితం ఎందుకు ఎలా ఉంది అని, కానీ ఇప్పుడు అంటే మామూలుగా అంటున్నాం, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఎవ్రీ డే బేసిస్లో కూడా ఇప్పుడు ఓకే ఒక ఫ్రెండ్కి అప్పిచ్చాం తిరిగి రాలేదు, అదొక పార్ట్ అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసాం పోయింది, కోట్లు లాస్ వచ్చింది పోయింది. చాలామంది సూసైడ్ చేసేసుకుంటారు. ఈవెన్ యంగ్స్టర్స్ ఈ బెట్టింగ్స్ అని అదని ఇదని వాటిలోకి దిగి కూడా సూసైడ్ చేసేసుకోవడం, ఇదంతా ఎక్కువైపోయింది ఈ మధ్య. మనీ ఈజ్ కైండ్ ఆఫ్ మనీ ఈజ్ జస్ట్ ప్యూర్ ఎనర్జీ అండి. ప్రతి ఒక్కరూ మనీ గురించి ఆలోచించేటప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇదేదో నా గర్ల్ ఫ్రెండ్ ప్రతిరోజు నేను ఐ హేట్ యూ అంటే ఉంటుందండి చెప్పండి. మా వైఫ్ అయినా ఉండదు, ఎవరైనా. నేను ప్రతిరోజు నేను చెకాకు పడుతున్నాను అనుకోండి, కానీ మనం మనీతో ఎలా బిహేవ్ చేస్తున్నాం. ద బిగ్గెస్ట్ థింగ్ మన మనీలో ఒక సింపుల్ థింగ్ చెప్తాను, ఇది వచ్చి కామన్ ఫర్ 100 మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మీరు ప్రతిరోజు స్పెండ్ చేసేటప్పుడు మీరు వచ్చి ఒకే ఒక ఎమోషన్ చెప్పండి, అబ్బా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. కానీ ఆ డబ్బు మీరు ఖర్చు చేయడం వల్ల మీరు యాక్చువల్లీ ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాసరీకి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ కొన్నా, ఆ డబ్బులతో ఏం చేస్తున్నాడు? ఆ డబ్బులతో వాళ్ళ ఫ్యామిలీ తింటుంది, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కిడ్స్కి ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఇదన్నిటికీ రూట్ ఎవరు? ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఎంత గ్రాటిట్యూడ్ మీకు ఇచ్చి ఉంటారు. మనం స్పెండ్ చేసేటప్పుడల్లా ఇది ఒక్క ఎమోషన్, మీరు ఒక అఫర్మేషన్ ఉందండి. ప్రతిసారి మీరు డబ్బులు స్పెండ్ చేసినప్పుడు జస్ట్ సే గో విత్ లవ్, గ్రో విత్ లవ్. గ్రో విత్ లవ్. ఓకే. అంటే మనం ఎంత హ్యాపీగా ఇస్తామో అంత హ్యాపీగా మనీ మన అకౌంట్లోకి వస్తుంది. అంటే నేను చేసింది ఇదే. ఫస్ట్ ఆఫ్టర్ హీలింగ్ ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్, ప్రతిసారి నేను స్పెండ్ చేసినప్పుడు నేను ఇంకా ఎక్కువ ప్రేమతో ఇస్తాను. వాళ్ళ ఫేస్లో, ఒకవేళ మీరు చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో వాళ్ళ ఫేస్లో చిరునవ్వు ఉండింది అనుకోండి, హ్యాపీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎనర్జీ.
మనం ఏంది మన కూరగాయల వాడి దగ్గర 10 రూపాయలు బార్గెయిన్ చేస్తాం, కానీ ఆ 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు మేమైనా లైఫ్ టైం వరకు గుర్తుపెట్టుకుంటారు. ఆ బ్లెస్సింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్తున్న ఎమోషన్స్ అన్నీ వీటిని సర్వైవల్ ఎమోషన్స్ అంటారు. ఎస్పెషల్గా గిల్ట్, షేమ్, తర్వాత డిజైర్, తర్వాత యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ లో స్టేట్ ఆఫ్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ని అట్రాక్ట్ చేస్తాం. హై ఎలివేటెడ్ ఎమోషన్స్ ఓన్లీ 3 ఎమోషన్స్. ఈ 3 ఎమోషన్స్ని కానీ మీరు డే టు డే లైఫ్లో మాస్టర్ చేయగలిగితే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. మీకు ఎలా కావాలంటే మీ లైఫ్ అలా జరుగుతుంది. అంతేనా? ఫస్ట్ వచ్చి గ్రాటిట్యూడ్. మనలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటే నా దగ్గర డబ్బు లేదని. నువ్వు కోటీశ్వర దగ్గరికి వెళ్ళినా డబ్బు లేదంటాడు, అడుక్కునే దగ్గరికి వెళ్ళినా డబ్బు లేదంటాడు. సో దీనికి ఒక పవర్ఫుల్ స్టోరీ చెప్పాడండి. మేబీ ఐ వాంటెడ్ టు షేర్. ఒక బెగ్గర్ ఉన్నాడంట, ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడంట. ఒక యాక్చువల్లీ గాడ్ మెసెంజర్ని పంపించాడు, ఇద్దరిని వెళ్ళి కనుక్కో ఎంత హ్యాపీగా ఉన్నారు అని. రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్తే నాకు ఇంకా చాలు, దేవుణ్ణి ఇవ్వద్దని చెప్పు, నాకు ఆల్రెడీ చాలా ఇచ్చేసాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను దేవుడి వల్ల, చాలా కృతజ్ఞతగా ఉన్నాను, నాకు ఇవ్వద్దని చెప్పు అని చెప్పాడంట. తర్వాత బెగ్గర్ దగ్గరికి వెళ్తే నాకు ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ ఒక అండర్వేర్తో ఒక కప్పుకునే ఒక బట్ట ఒకటి క్లోత్ ఒకటి ఉందంట. తనంటున్నా నాకు ఏమీ ఇవ్వలేదు, నాకు నా లైఫ్ని ఎట్లా నాశనం చేసిన దేవుడు, నాకు ఎక్కువ మనీ ఇవ్వమని చెప్పు, నాకు ఏమీ ఇవ్వలేదు, నా జీవితమే ఎట్లా అయిపోయింది. సో దేవుడు ఏం చెప్పాడంటే మీ రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తను ఫస్ట్ కృతజ్ఞత భావన తీసేయమను, నేను ఆపేస్తాను అన్నాడంట. అంటే నా అప్రిషియేట్ చేయడం మానేయమని చెప్పు, ఆటోమేటిక్గా నేను మనీ ఆపేస్తాను అన్నాడు. అదే బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రిషియేషన్ చేయడం స్టార్ట్ చేయమని నేను ఎక్కువ ఇస్తానని చెప్పాడంట. సో ఇతను వెళ్ళి రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, మీరు అప్రిషియేషన్ చేయడం మానేస్తే అప్పుడు ఆటోమేటిక్గా స్టాప్ చేస్తానని చెప్పాడు దేవుడు అని చెప్పాడు. చెప్తా అన్నాడు, నేను ఎట్లా చేస్తాను, నాకు ఇన్ని ఇచ్చినందుకు నేను ఎట్లా నేను థ్యాంక్ యూ చెప్పాను, నేను ఎప్పటికీ చేయలేను అన్నాడు. అదే బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి అది సేమ్ చెప్పాడు, ఆయన చెప్పలేదు అన్నాడు. చెప్పనన్న మూమెంట్ ఉన్న ఇంకొక బట్ట కూడా అయిపోయిందంట, ఓ కవర్ చేసింది. అప్పుడు అన్నాడంట, అరే ఇది కూడా పోయిందే, నాకు ఇది కూడా తీసేసుకున్నాడే. అంటే మనం ఉన్న స్మాల్ ఎలిమెంట్స్ని చెప్తానండి, మనం ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మనం చేస్తున్నామంటే ఇఫ్ యు ఆర్ బ్రీతింగ్ వీఆర్ బ్లెస్డ్. మనం దానికి గ్రేట్ఫుల్ చూపిస్తున్నామా? మన క్లోత్స్ వేయకున్నాము, మన ఇల్లు ఉంది, ఫుడ్ తింటున్నాము, మన అట్లీస్ట్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. వీటన్నిటికీ మనం ఏంటంటే ఎక్కువ సంతోషంగా మన అప్రిషియేషన్ చేస్తాం అనుకోండి, అది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనీలో చేసే ప్రతి ఒక్కటి ఏంది, నాకు లేదు మన మెసేజ్ ఏం పంపిస్తున్నాము, ఇంకా అలాంటి సిచ్యువేషన్ నాకు మన లైఫ్లోకి పంపి నేను ఇంకా లాస్ అయ్యేటట్టు చూడు అని. అది నేను ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నాను అంటే వీడు ఉన్నదాంతో ఇంకా ఎక్కువ అప్రిషియేట్ ఉన్నారు, లెట్ బ్లెస్ హిమ్, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ అంతే. సో ద ఫస్ట్ ఎమోషన్ వచ్చి గ్రాటిట్యూడ్. ద సెకండ్ ఎమోషన్ వచ్చి లవ్. మన చాలామంది ప్రేమను బయట చూసుకుంటాం, బయట నుంచి పొందాలనుకుంటాం. మన లవ్ మనలో లేనప్పుడు బయట నుంచి వచ్చినా దాన్ని ఫీల్ అవ్వలేం. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం రిలేషన్స్లో కానీ మన 90% ఆఫ్ ద డివోర్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల సెల్ఫ్ లవ్ అనేది లేదు. ద థర్డ్ ఇంపార్టెంట్ ఎమోషన్ వచ్చేది పీస్ అండ్ కామ్ స్టేట్. ఈ మూడు మీరు మాస్టర్ చేయగలిగితే ఎవ్రీ సింగిల్ డే యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద హై ఎనర్జీ. వెన్ యు ఆర్ ఇన్ హై ఎనర్జీ మనకి ఆల్వేస్ హై పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. మన లైఫ్ అనేది మేము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దెర్ ఇస్ ఒకటి కామన్గా ఉంటుంది, అవర్ ఎమోషన్స్. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు చేసే ప్రతి ఒక్క విషయం ఎమోషన్ గురించే చేస్తారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి ఒక ఎమోషన్ ఏంది, మనీ తెచ్చే ఒక ఎమోషన్ ఏంది, సక్సెస్, సెక్యూరిటీ, ఆర్ మేబీ యూ కెన్ అఫోర్డ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ద్వారా వచ్చే ఒక ఎమోషన్ ఏంది, ఐఎమ్ ఫీలింగ్ స్ట్రాంగ్, ఎనర్జెటిక్, ఆల్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్క విషయము ఎనర్జీతో ముడిపడింది, మా ఎమోషన్తో ముడిపడి. ఆ ఎమోషనే మన ఎనర్జీని ఇస్తుంది. మనం ఒకవేళ లో ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన హోల్ బాడీ సైకాలజీ మారిపోతుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మన బ్రెత్ మారిపోతుంది, మన నర్వ్ సిస్టమ్ మారిపోతుంది, నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వెన్ యు ఆర్ ఇన్ హై ఎనర్జీ దెన్ యూ విల్ ఆల్వేస్ ఆపరేట్ విత్ దట్ ఎనర్జీ. సో అంటే మీ మాటలకి నేను ఎంత కనెక్ట్ అవుతున్నానంటే, మనకి ఒక తెలియకుండా బాధ ఉంటే బాధలోంచి కోపం వస్తుంది, కోపంలోంచి మళ్ళీ బాధ ఇస్తుంది, బాధలోంచి తెలియకుండా ఒక డిప్రెషన్ వస్తుంది. ఆ రోజంతా డౌన్, ఇంకా నాట్ జస్ట్ దట్ డే, మేబీ దట్ మంత్ ఆర్ దట్ ఇయర్, ప్రాబబ్లీ మనకి తెలియకుండా మనల్ని మనం ఎవ్రీ డే పనిష్ చేసుకుంటూ ఉంటాం. సో దీనికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తానండి, ఇది కానీ ఫాలో అయ్యారంటే మీరు ఎగ్జాక్ట్గా 21 days ఫాలో అవ్వండి. సో యూ విల్ బి ద బ్రాండ్ న్యూ పర్సన్ అగైన్.
యూ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం లైఫ్లో ఏం జరుగుతుందో మనకే తెలియదు. మనం చాలామంది ప్రాక్టీసెస్ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, యోగా చేస్తారు, మేబీ ఈవెన్ ద ఓపెన్ కూడా చేస్తారు. చాలామంది సార్ నాకు పని చేయట్లేదు, నేను చేసే తప్పు ఏంది అంట. మనం చేసేది మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes. కొంతమంది చేస్తారు, అది కూడా కొంతమంది చేయరు. కానీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే టు డే లైఫ్లో మన లైఫ్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. సో దీనికి ఒక సింపుల్ ట్రాకర్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. మన ఆడియన్స్ కూడా మొబైల్ ఉందంటే మొబైల్ తీసుకొని మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతి 1 hourకి ఒక రిమైండర్ పెట్టండి. ఆ రిమైండర్ పెట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఆ పర్టికులర్ మూమెంట్లో ఎవ్రీ 1 hourకి చెక్ చేయండి. మీకు ఒక ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరు ఈ టైం టు ఈ టైము మీ బాడీ అదే కండిషన్, అదే ఎమోషన్ని ఆటోమేటిక్గా ఫీల్ అవుతుంది. ఓకే, అది ఫీల్ అయినప్పుడు జస్ట్ ఈ 4 hours ఛాన్స్ చేసుకొని రిలీజ్ చేయండి. ఓకే, మీరు అలాగని ఎవ్రీ 1 hour చేయగలిగారు అనుకోండి, ద ప్రాబ్లం వచ్చి నెగిటివిటీ కాదండి, మన జరిగే ఈ కన్వర్జేషన్స్ వల్ల వచ్చే హర్ట్ కాదండి. ఆ హర్ట్ జరిగిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత డీప్గా మనం హర్ట్ చేస్తామని, ఎంత డీప్గా మనం సఫరింగ్ చేస్తామని. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరికి హర్ట్ అయింది 10 o'clock, నాకు కోపం వచ్చింది, నేను ఈ 4 hours ఛాన్స్ చేసి హీల్ చేశాను. నెక్స్ట్ నేను ఎన్ని గంటలు సేవ్ చేశాను త్రూఅవుట్ ద డే. అది నేను చేయలేదు అనుకోండి, 11 o'clockకి అరే ఎందుకు ఇటు ఎక్కిస్తాడు, 12 o'clockకి సేమ్, ఇది 1 o'clockకి సేమ్, 2 o'clock. మీరు ఒక రోజులో సగం ఎనర్జీని దాని గురించి ఆలోచించడానికే వేస్ట్ చేస్తున్నారు. చాలామంది ద బిగ్గెస్ట్ అసెట్ వచ్చి మనీ అంటారు. నేను బిగ్గెస్ట్ అసెట్ వచ్చి మీ ఎనర్జీ. మీ ఎనర్జీని ఎంత ప్రాపర్గా వాడుకుంటారో అంత ఫాస్ట్గా గ్రో అవుతారు. మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్లో చూడండి, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ ద ఫస్ట్ థింగ్ యూ విల్ సీ దెమ్ ఇన్ ద ఎనర్జీ వాట్ దే ఆర్ క్యారింగ్. అంటే వాళ్ళ ఎనర్జీని ఎలా వాడుకోవాలని. మనం 90% ఆఫ్ ఎనర్జీని ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం అంటే ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల. దీనిలోంచి ఎట్లా బయటకు రావాలో తెలియక ఈ 1 hour 21 days అట్లీస్ట్ మినిమం 10 times చేయండి. నేను చెప్తున్నాను కదా, యూ విల్ బి ద బ్రాండ్ న్యూ పర్సన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి న్యూ బర్త్ ఫర్ యూ. కానీ చాలామంది చేయరు, ఎందుకంటే వెరీ సింపుల్ కదా, 1 minute 2 minutes 4 words చెప్తే ఛాన్స్ చేస్తాము, అంత యాడ్ అయిపోతుంది అంటారు. కానీ ఈ 4 words మీరు ప్రతిసారి ఆ 1 hourలో ఫీల్ అవ్వండి. ఒకవేళ నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు, ఆ నెగిటివ్ ఎమోషన్స్ జస్ట్ ఛాన్స్ చేయండి. డియర్ మై హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. 2 minutes you will feel the relaxation. The moment you go to that state, your body will be in the high emotional chemical state, and oxytocin, serotonin ఆ స్టేట్లో ఉంటుంది. ఆ స్టేట్లో ఉన్నప్పుడు you cannot think negative. This is the one thing. The second most important thing, చాలామంది స్ట్రెస్ఫుల్గా ఉంది, యాంగర్గా ఉంది, క్విక్గా less than 30 secondsలో పుట్ చేద్దామండి. యా, ఓకే. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు స్టేట్ స్ట్రైట్. మేబీ స్టాండింగ్లో అయితే ఇంకా బాగా చేయొచ్చు. నీకే కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ like a Superman position. Okay, and bring a big smile on your face. Okay, big smile. The smile should have a teeth, and keep smiling and think about all the problems in your life. Okay, Keep smiling. Think about your friend is not giving money. Think about anger. Smile should not go down. Keep smiling. Okay, Keep smiling. Okay, Keep smiling. Think చేయగలిగారా? లేదు. వెన్ మన బాడీ చేంజ్ అయ్యిందనుకోండి, ఆటోమేటిక్గా ఎమోషన్, మైండ్ అబ్సెంట్ అయిపోతుంది. సో వెన్ వీఆర్ హ్యాపీ అండ్ స్మైలింగ్, ప్రాబ్లమ్స్ మైండ్లో ఉండదంటారా? ఎస్, బికాస్ మన ఫోకస్, మీరు ప్రతిసారి నెగిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు మీరు మీ బాడీ లాంగ్వేజ్ చెక్ చేయండి. అదర్ పర్సన్ కూడా తెలిసిపోతుంది. మన మూతి తెల్లగా అయిపోతుంది, మన బాడీ షోల్డర్స్ అయిపోతాయి. అదే ఒక హ్యాపీగా ఎనర్జెటిక్ ఉన్న పర్సన్ ఆల్వేస్ షోల్డర్స్ విల్ ఓపెన్ అండ్ ద బిగ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. వెన్ యు ఆర్ బిగ్ స్మైల్ ఉంది అనుకోండి, యువర్ మైండ్ ఈస్ కంప్లీట్లీ ఆబ్సెంట్. వెన్ యు ఆర్ హై ఎనర్జీ ఇన్ యువర్ బాడీ, your mind will automatically absent. When mind takes over, your body gets absent. ఈ సింపుల్ టెక్నిక్, ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయండి. చాలామంది అంటారు నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉందని. ప్రతి ఒక్కరి లైఫ్ అదే, కానీ కొంతమందికి దాని నుంచి బయటపడలేదు అని తెలుసు. మనం ఏంటంటే అదే లైఫ్లో ఉండిపోతాం. ఇలాంటి చిన్న చిన్న టెక్స్ నేను చెప్తున్నాను కదా, చాలామంది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చేశాను. కానీ ఏంది, దే డోంట్ ఫాలో. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ నేను యుద్ధానికి వెళ్తున్నాను, నా దగ్గర వెపన్స్ ఉన్నాయి, నేను వెపన్స్ వాడట్లేదు. తర్వాత చెప్తాను దేవుణ్ణి కంప్లైంట్ చేస్తాను, అరే దేవుడు నాకు వెపన్స్ లేదు. ఉన్న వెపన్స్ చూసుకోవచ్చు. సో బీట్ ఎనీథింగ్, సింపుల్ టెక్నిక్స్ యాక్చువల్లీ చేంజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒకే ఒక్క రీజన్, యూ ల్యాక్ ఇన్ అ స్కిల్. సో ఇది ఒక పవర్ఫుల్ థింగ్ నేను బుక్లో చదివానండి. సో ఎవ్రీ ప్రాబ్లం అనేది మన లైఫ్లో అండి, ఇట్ ఈస్ షోయింగ్ అప్ దట్ సంథింగ్ వీఆర్ మిస్సింగ్ ఇన్ ద స్కిల్ లెవెల్.
ఆ స్కిల్ని ఒకసారి నేర్చుకున్నాం అనుకోండి, ఒకసారి మనకి కార్ రాదు అని లైఫ్ టైం వరకు కంప్లైంట్ చేయొచ్చు. ఒకసారి నేర్చుకున్నాం అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది లైఫ్లో, కార్ రాదు అనే. సేమ్ థింగ్ ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ మీరు ప్రతిసారి బాధ వచ్చినప్పుడు 2 secondsలో షిఫ్ట్ చేయండి మీరు బాడీని, మీ నెక్స్ట్ 5-6 hours ఆఫ్ ఎనర్జీని మీరు సేవ్ చేస్తున్నారు. ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది, కానీ ఎవరు ఇన్వెస్ట్ చేయరండి. నేను 22 yearsలో ఐ ఇన్వెస్టెడ్ 0 rupees ఆన్ మై పర్సనాలిటీ డెవలప్మెంట్. లాస్ట్ 2 yearsలో ఐ స్పెండ్ 1 crore rupees. ఎవ్రీథింగ్ వాట్ ఐ వాజ్ earning ఐ రీఇన్వెస్టింగ్. నేను ఇన్వెస్ట్ చేసిన 5 times more than 20 times faster I could able to do it. The faster growth you get, the skills what you have. The second important thing ఏంటంటే ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మీరు ఇప్పటివరకు మన లైఫ్లో మరి ఎవరైనా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళని చూస్తే మీ లైఫ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ వెన్ యూ హ్యాడ్ అ ప్రాబ్లమ్స్. వెన్ యూ హ్యాడ్ ఎవ్రీథింగ్ స్మూత్, యువర్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ స్మూత్. వెన్ యూ హ్యావ్ లవ్ మూమెంట్స్, దట్ ఈస్ వేర్ మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, మీ చిరునవ్వు మీ మూతి మీద ఉండాలి. And you should learn the skill what you're missing. If you can do these 2 things, everything and anything you can easily and effortlessly మనం సాధించవచ్చు అని లైఫ్. అండ్ సీరియస్లీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నేను అంటున్నాను, నాకు అనిపిస్తుంది పర్సనలీ ఈరోజు ఇలా కూర్చొని పాడ్కాస్ట్ జర్నీ స్టార్ట్ చేయాలి అని ఫీల్ అయినప్పుడు అసలు ఇది ఎలా ముందుకెళ్తుంది అని భయపడేదాన్ని. ఇప్పుడు more than 10 episodes చేసి ముందుకెళ్ళినందుకు సక్సెస్ఫుల్లీ అండ్ గుడ్ రెస్పాన్స్ వస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఐ థింక్ ది బెస్ట్ థింగ్ దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ కాన్వర్సేషన్ మేజర్గా ఏంటి అంటే ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇంకొకటి ఏదనండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఏదో పర్పస్ సాల్వ్ చేయడానికి వచ్చాను. ఇన్ని ప్రాబ్లమ్స్ నా లైఫ్లో జరగకపోయింటే మన ఇద్దరం ఈరోజు ఇలా మాట్లాడుకునే వాళ్ళ కాదు. నాకు అంత హార్డ్ పాస్ట్ లేకపోయింటే నేను నా మీద ఫోకస్ చేసామని కూడా కాదు. సో ఈ 2 జరగడం వల్లే నేను కోచ్ని అయ్యాను. ఇప్పుడు చాలామందిని ఇంపాక్ట్ చేయగలుగుతున్నాను. మా సాటిస్ఫాక్షన్ అనేది ఉంది, నాకు లైఫ్ పర్పస్ అనేది దొరికాను. సో ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తానండి, సో జస్ట్ యాక్సెప్ట్ దట్ ప్రాబ్లం. మన 90% ఆఫ్ ద పెయిన్ సఫరింగ్ వచ్చేది మనం యాక్సెప్ట్ చేయాలి. 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. మీరు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేయాలంటే ఈ 3 కానీ పాటించారనుకోండి, చాలా ఈజీగా దాని నుంచి మీరు గెట్ ఆన్ అవ్వగలరు. ఫస్ట్ థింగ్, టేక్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ లైఫ్. Don't blame anyone. The blame is the biggest reason you are putting your focus on somewhere else rather than focusing on you. The second thing is accept the way you are. It doesn't matter who accept or not, you should accept yourself. The third important thing, love yourself unconditionally, the way you are. If you can do these 3 things, there is nothing in this world can trouble you. ఈ 3 లేకనే చాలామంది స్ట్రగుల్ అవుతారు. ఈ ప్రాబ్లం జరిగినప్పుడు ఈ 3 చేశారనుకోండి, ద నెక్స్ట్ సఫరింగ్ అనేది ఆటోమేటిక్గా అవాయిడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా మీ ఫ్రెండ్కి ఇచ్చారని, జస్ట్ సే దిస్ 3 words, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. అది నా రెస్పాన్సిబిలిటీ, నేను డబ్బులు ఇచ్చాను. ఈవెన్ దో మా ఫ్రెండ్ తీసుకునింది, ఐ టేక్ 100% యాక్సెప్టెన్స్. ఐ డోంట్ బ్లేమ్ హర్, ఇట్ ఈస్ మై మిస్టేక్ అండ్ ఐ లవ్ మై సెల్ఫ్. బికాస్ మీరు చేసిన ప్రతి ఒక్క మన లైఫ్లో 100 డెసిషన్ తీసుకుంటామండి, దాంట్లో 10 డెసిషన్సే ఫెయిల్ అయినాయి. మీరు ఇప్పటివరకు చేసుకున్న ప్రతి డెసిషన్ వల్లే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. మీరు ఒక్క రాంగ్ డెసిషన్ని మీరు ఇంత హార్డ్గా చేస్తున్నారే, 90 పాజిటివ్ డెసిషన్ మీరు అలా రిస్క్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఏడున్నారు. ఇదంతా ఏంటంటే మనం ఆలోచించే పద్ధతే అండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఆ లాస్ అవ్వలేదు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్సే లేదు నా లైఫ్లో. అంతేగా. సో ఎస్పెషల్గా ఈ పాడ్కాస్ట్లో ఈ ఎపిసోడ్ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, మీ లైఫ్కి మీరే కారణం. దాన్ని మీరు ఎక్స్క్యూజ్ ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని టార్చర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మిమ్మల్ని మీరు 100% ఇదే సిచ్యువేషన్లో మీరు 100% మీరు చేసిన పాజిటివ్ విన్స్ గురించి మీరు ఆలోచించుంటే మీరు యాక్చువల్లీ మీరు ఇచ్చిన మనీ అనేది మేబీ 0.001%. అవునా కదా? ఆర్ యూ అప్రిషియేటింగ్ ఫర్ 99.99% వాట్ యూ మేడ్? హూ మేడ్ దట్? జో ఈస్ ద వన్ హూ మేడ్ దట్. ఆర్ యూ అప్రిషియేటింగ్ ఇట్? బట్ యు ఆర్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ దట్ 1% ఆఫ్ ద మిస్టేక్. చేశాను, నేను కూడా చేసింది అదేనండి. ఐ 100% యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఇప్పటికి కూడా నేను మిస్టేక్స్ చేస్తుంటాను. కాకపోతే ఏంటంటే ఐ విల్ టేక్ మై 100% రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ నాట్ బ్లేమ్. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ జరగలేదు అనుకోండి, ఐ విల్ నాట్ బ్లేమ్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ టేకింగ్ ఇట్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ చాలా మాట్లాడాలి మనం ఇంకా, బట్ ఈ పాడ్కాస్ట్లో ఇక్కడితో ఇలా ఒక చిన్న బ్రేక్ ఇద్దాం. అగైన్ మళ్ళీ మనం కలంగా పాడ్కాస్ట్తో. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గివ్ స్మాల్ గిఫ్ట్ టు యువర్ వ్యూవర్స్. సో బేసిక్గా నేను దీన్ని డీప్ లెవెల్లో ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే,
సో దెర్ ఇస్ సంథింగ్ లైక్ ద హీలింగ్ క్లబ్ అనేది రన్ చేస్తానండి నేను. ఓకే. సో బేసిక్గా ఏంటంటే హీలింగ్ క్లబ్ అనేది ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఉన్న కరెన్సీ జనరేషన్స్లో నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. అవును. కానీ మనం బాడీకి ఎంత నెగిటివిటీని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం ప్రతిరోజు. ఈస్ దేర్ ఎనీ రిచువల్ విచ్ యూ క్యాన్ డూ? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ బిల్డింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హీలింగ్ క్లబ్. ఐ వాంట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ బిఫోర్ హీ స్లీప్స్ యూ నీడ్ టు రిమూవ్ ద నెగిటివ్ ఎనర్జీ అండ్ స్లీప్. సో ఫర్ దాట్ ఐఎమ్ రన్నింగ్ అ హీలింగ్ క్లబ్ అండి. సో ఈ పర్టికులర్ హీలింగ్ క్లబ్లో 7 days ఆఫ్ లైవ్ హీలింగ్ క్లబ్ మీ ఆడియన్స్కి ఇవ్వాలనుకున్నాను. సో లింక్ మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ గివ్ దెమ్ సో దే కెన్ ఎక్స్పీరియన్స్ సో డీప్ లెవెల్ ఆఫ్ హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్ అండ్ మనీ. అండ్ ఆల్సో దే కెన్ ఐడెంటిఫై ఏమి వాళ్ళ లైఫ్లో బ్లాక్ చేస్తుంది, ఆ బ్లాక్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం 7 days ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు 30 minutes ఎవ్రీ డే ఫర్ 7 days దే కెన్ ఎక్స్పీరియన్స్. సో మీరు చెప్పారు ఎవ్రీడే 20 minutes అని చెప్పేసి, అది ఇదేనా లేకపోతే అంటే ఎవ్రీబడి షుడ్ డూ? So we have 2 routines. One is health and healing. So healing goes to 20 to 30 minutes. Wonderful. Thank you so much అండి. ఇంకొక ఎపిసోడ్లో we'll again continue. So that was అరవింద్ గారు. అసలు ఓ మై గాడ్, అమేజింగ్. నేను పర్సనల్లీ చాలా కనెక్ట్ అయ్యాను ఆయన చెప్పిన మాటలకి, ఆయన చెప్పిన ప్రాక్టీసెస్కి. అమేజింగ్. ఐఎమ్ షూర్ మీరు కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. బట్ ఎస్, ఆయన చెప్పిన మాటల్లో ఒకటి మాత్రం 100% నిజం. మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ రెండోది థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్గా ఉండాలి. మనకున్న దాని గురించి మనం ఎప్పుడైతే థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్గా ఉంటామో అది డెఫినెట్లీ మనకి అందుకే ఇంట్లో కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఇచ్చింది ఊరికే ఎటు పోదు, తప్పకుండా తిరిగి వస్తుంది అని. ఇంట్లో చిన్నప్పటి నుంచి మనం విన్న మాటలే, కానీ చెవికి ఎక్కలేదు, ఎక్కించుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు, తప్పదు. సో ఐఎమ్ షూర్ మీకు నచ్చింది అండ్ మీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది పాడ్కాస్ట్ అంటే. ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి మై అన్స్క్రిప్టెడ్ విత్ జో పాడ్కాస్ట్ జర్నీలో. సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. అండ్ ఎనీ బ్రాండ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ మీరు unscriptedwithjoe@gmail.comకి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. Until then, stay tuned.